గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారటానికి ఎంత కష్టపడుతుందో మీ అందరికీ తెలుసు. సో దాని కష్టం వర్ణనాతీతం, అవునా కదా? కొద్ది రోజులు బ్రతికేటటువంటి సీతాకోకచిలుక తన కొద్ది రోజుల జీవితం కోసం అంత కష్టపడుతుంటే, మరి విజ్ఞత గల ఒక మానవుడిగా మనం ఎంత కష్టపడాలి? ఇష్టంతో కష్టపడాలి. ఎవరి కోసం? మన కోసం, మన పిల్లల కోసం, మన పేరెంట్స్ కోసం, మన దేశం కోసం. అంతేగాని సినిమాల్లో డైలాగుల్లాగా ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎంత చదివేమో లేదా, బుల్లెట్ దిగిందే లేదా, ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. అందుకే మీరు వినే ఉంటారు, ఇంటెలిజెన్సీ మే బి ఫెయిల్డ్ సమ్ టైమ్స్ బట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. అంటే తెలివి గల వ్యక్తి తప్పు చేయొచ్చేమో గాని, అంటే కాంపిటేటివ్లో ఇష్టంతో కష్టపడ్డ వ్యక్తి మాత్రం మిస్టేక్ చేయటానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా? అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఇప్పుడు ఈ గొంగళి పురుగు దశలో ఉన్నట్టు అర్థం. గొంగళి పురుగు దశలో ఉన్నట్టు అర్థం. సో గొంగళి పురుగు దశ నుండి సీతాకోకచిలుకగా మారడానికి ఇది ఏ విధంగా అయితే కష్టపడి, ఎంతో చాలా కష్టమైనటువంటి విషయం అండి ఇది, ఎంతో కష్టపడి ఆ గూట్లోంచి బయటకు వస్తుందో, అదే విధంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో నుంచి మీరు ఇష్టంతో కష్టపడి మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించి ఈ అందమైన సీతాకోకచిలుకలాగా మీరు మంచి జీవితాన్ని పొందాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.